అనుకున్నదొకటి అయినదొకటి, కావాలనుకున్నదొకటి వచ్చిందొకటి అన్నట్లుగా ఉంది ఆ నాయకుడి పరిస్థితి. అమాత్య పదవి వస్తుందనుకుంటే సలహాదారుని ట్యాగ్ వేశారట. తనకు రావాల్సిన మంత్రి పదవి వేరే నాయకుడు ఎగిరేసుకుపోతే ఊరుకుంటాడా? అసలే మైనార్టీ వర్గానికి చెందిన బడా నాయకుడు అలక పాన్పు ఎక్కాడు. అవును, అదే జరిగింది. తనకు దక్కాల్సిన మినిస్టర్ పదవి వేరే వారికి ఇవ్వటంతో ఆ నాయకుడు గరంగరంగా ఉన్నారట. అలిగిన ఆ నేత ప్రభుత్వ కార్యకలాపాలకు అలా వచ్చి ఇలా పోతూ మమ అనిపిస్తున్నాయట. ఇంతకీ ఎవరా నేత? అతని అమాత్య పదవిని ఎగిరేసుకుపోయిన నాయకుడెవరు? లెట్స్ వాచ్. షబ్బీర్ అలీ హస్తం పార్టీలో ఆయన బడా నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ లీడర్, రాష్ట్రంలో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక పర్యాయాలు మంత్రి పదవులు చేపట్టిన రికార్డు ఆయన సొంతం. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా పనిచేశారు. మైనార్టీలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండడంలో షబ్బీర్ కీ రోల్ ఉందన్నది జగమెరిగిన సత్యం. అలాంటిది తనను కాదని మైనార్టీ కోటాలో అమాత్య పదవిని అజారుద్దీన్కి కట్టబెట్టడం షబ్బీర్ అలీకి మింగురు పడడం లేదట. పార్టీ కోసం నిఖార్సైన కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. 2023లో తన రాజకీయ ఆస్థానం కామారెడ్డి నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోసం వదులుకున్నారు. ఆయనకు కొత్త అయిన నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. తన నియోజకవర్గాన్ని సైతం రేవంత్ కోసం త్యాగం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టింది. కానీ షబ్బీర్ మనసు మాత్రం మంత్రి పదవి మీదే ఉంది. మైనార్టీ కోటాలో తనకు ఖచ్చితంగా అమాత్య పదవి వర్తిస్తుందనుకున్న ఆ నేతకు అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. ఇటీవల కాలంలో షబ్బీర్ అలీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే చర్చ నడుస్తుంది. మైనార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్న షబ్బీర్ అలీ అదే కోటాలో మంత్రి పదవి వస్తుందని గంపెడ ఆశలు పెట్టుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్కు ఆ పదవి కట్టబెట్టింది. పోనీ ఉమ్మడి జిల్లాలో అయినా పార్టీలో పెద్దన పాత్ర పోషిద్దామనుకున్నారట. కానీ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కీలకమైన సలహాదారు పదవి ఇచ్చింది. అంతేకాదు, ఇక నుండి జిల్లాకు సుదర్శన్ రెడ్డి మంత్రి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రకటన షబ్బీర్ అలీకి మరింత కోపం తెప్పించినట్లయింది. మరోవైపు షబ్బీర్ అలీ అనుచరులు కూడా తమ నేతకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని గుర్రుగా ఉన్నారట. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మరోసారి ఆలోచించమని అధిష్టానాన్ని కోరుతున్నారట. 4 దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న షబ్బీర్కి ఈ ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని లోలోన ఆయన మదన పడుతున్నారట. కనీసం తన అనుచరులకైనా ఉమ్మడి జిల్లాలో డీసీసీ పదవులు ఇవ్వాలని పట్టుబట్టారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షులుగా కొన్ని పేర్లను ఆయన ప్రతిపాదించినా అధిష్టానం పట్టించుకోలేదట. ఇతరులకు ఆ పదవులను కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న షబ్బీర్ను కాదని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో డీసీసీ నియామకాలు జరగడంతో ఆయన వర్గం గుర్రుగా ఉంది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని తన కొడుకు ఇలియాస్కు ఇవ్వాలంటూ అధిష్టానానికి షబ్బీర్ అలీ దరఖాస్తు చేయక భంగపాటు తప్పలేదు. మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఆశించగా నిరాశ మిగిలింది. ఆఖరుకు తాను ప్రతిపాదించిన వ్యక్తులకు డీసీసీ పీఠం దక్కకపోవడంతో షబ్బీర్ అలీకి అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో డీసీసీ అధ్యక్షుడి పదవి బాధ్యతల స్వీకరణ వేదికపైనే ఆయన అసంతృప్తి రాగాన్ని వినిపించినట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మైనార్టీ నేతలకు పదవులు ఇవ్వాలని, వారికి ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించాలంటూ గట్టిగానే చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అటు జిల్లా పార్టీలో తనకు పోటీగా ఎదుగుతున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి జలకిచ్చింది. ఈ పరిణామాలతో సీనియర్ నేత షబ్బీర్ తీవ్రంగా మనస్తాపం చెందారట. ఇటీవల నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తన అసంతృప్తిని బయటపెట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు శుతిమెత్తని చురకలు అంటించారు షబ్బీర్ అలీ. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, మైనార్టీ నాయకులను పార్టీ పట్టించుకోవాలని సూచించారు. కనీసం నుడా డైరెక్టర్ పదవుల్లో అయినా లోకల్ మైనార్టీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇలాంటి సీనియర్లకు మొండి చేయి చూపడం రానున్న రోజుల్లో పార్టీకి కొంత డ్యామేజ్ తప్పదేమో అంటున్నారు విశ్లేషకులు.